శ్రోతలకు కథలహరికి స్వాగతం. ఒక జిరాఫీ చేసిన చిన్న తప్పు దాన్ని పెద్ద సమస్యలు ఎలా పడేసిందో తెలుసా? ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక అందమైన అడవిలో అన్ని జంతువులు ఎంతో సఖ్యంగా ప్రశాంతంగా ఉండేవి. ఒకరోజు ఆ అడవికి కొత్తగా ఒక జిరాఫీ వచ్చింది. మొదట్లో ఆ జిరాఫీ అందరితోటి స్నేహంగా కలిసిపోయింది. మిగతా జంతువుల్లాగే అది కూడా అడవిలో జీవితానికి అలవాటు పడింది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ జిరాఫీకి ఒక చెడు అలవాటు ఏర్పడింది. ఇతర జంతువుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. ఎవరేం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అన్నది తెలుసుకోవాలని ప్రయత్నించేది. తన పొడవైన మెడను ఉపయోగించి చెట్లపై ఉన్న పక్షుల గూళ్ళల్లో కూడా తొంగి చూసేది. దాంతో పక్షులు, జంతువులు అన్నీ విసుగు చెందాయి. అయినా దానిని అడవి నుంచి పంపించకుండా ఒక బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాయి. అందుకు ఒక తెలివైన కోతిని ఎంపిక చేశాయి. ఒకరోజు ఆ కోతి తన స్నేహితుడితో కలిసి ఒక గుహ దగ్గర నుంచుని గట్టిగా మాట్లాడింది. మనం ఒక ముఖ్యమైన పనికి ఈ గుహలోకి వెళ్తున్నాం, ఎవరూ లోపలికి రాకూడదు అని జిరాఫీకి వినిపించేలా చెప్పింది. జిరాఫీకి అదేంటో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. కోతి ఏం చేస్తుందో తెలుసుకోవాలనే తపనతో అది మెల్లిగా దాని వెంట వెళ్ళింది. కోతి గుహలోకి వెళ్ళింది. జిరాఫీ కూడా దాని వెనకే వెళ్ళింది. లోపలికి వెళ్తూ ఉంటే గుహ కూడా కాస్త ఇరుకుగా మారిపోయింది. కానీ అదేం ఆలోచించిన జిరాఫీ ముందుకు వెళ్ళి ఒకచోట ఇరుక్కుపోయింది. దాని పొడవైన మెడ, శరీరం కారణంగా అది ముందుకి కదలలేక వెనక్కి కూడా రాలేక ఇబ్బంది పడింది. అప్పుడు అది చేసిన తప్పును గ్రహించింది. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం సమస్యలకు దారితీస్తుందని తెలుసుకుని పశ్చాత్తాపడింది. కొద్దిసేపటి తర్వాత కోతి మిగతా జంతువులతో కలిసి వచ్చి జిరాఫీని బయటకు తీసింది. ఆ రోజు నుంచి జిరాఫీ తన తప్పును సరిదిద్దుకుని అందరితో మళ్ళీ మంచిగా స్నేహంగా ఉండసాగింది. ఈ కథలో మీరే కోతి స్థానంలో ఉంటే ఏం చేసేవారు? జిరాఫీకి ఎలా బుద్ధి చెప్పేవారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.